ఒక బోయవాడు వేటకు వెళ్లి అనేక జంతువులను వేటాడుతూ బ్రతికేవాడు. ఒకరోజు ఒక పులి అతడి వెంట పడింది. ఆ వేటగాడు దానిని చూసి భయపడి పరిగెత్తాడు. చాలా దూరం పరిగెత్తిన తర్వాత ఒక పెద్ద వృక్షం కనబడింది. ఆ చెట్టు మీదకి ఎక్కితే పులి చెట్టు ఎక్కలేదు కనుక నేను క్షేమంగా ఉంటాను అనుకుని ఆ చెట్టుని ఎక్కాడు వేటగాడు. పైకెక్కి చూస్తే ఆ చెట్టు మీద పెద్ద ఎలుగుబంటి ఉంది. దానిని చూడడంతో పై ప్రాణాలు పైనే పోయాయి వేటగాడికి. అప్పుడు ఎలుగుబంటి అతడి భయాన్ని చూసి, తెలిసో తెలియకో భయపడి నా దగ్గరికి వచ్చావు మిత్రమా, నీకు నేను అభయమిస్తున్నాను, భయపడకు మిత్రమా అంది. దాంతో కొంచెం ఊరడిల్లాడు ఆ వేటగాడు. అప్పటి వరకు వెంటాడుతూ వచ్చిన పులి ఎలుగుబంటిని చూసి, ఓ మిత్రమా, అతడు మనిషికి అసలు కృతజ్ఞతా భావం అనేదే ఉండదు. నీవు జంతువే, నేను జంతువునే, కనుక ఆ మనిషిని కిందికి తోసేయి, వాడిని తినేసి నేను వెళ్ళిపోతాను, నిన్ను ఏమీ చెయ్యను అంది పులి. అప్పుడు ఎలుగుబంటి, ఓ మిత్రమా, అతడు భయంతో నా వద్దకు వచ్చాడు, అతడు నాకు ఇప్పుడు అతిథి, అతడికి మాటిచ్చాను, రక్షించడం నా కర్తవ్యం అంది ఎలుగుబంటి. పులికి ఎలుగుబంటికి కొంతసేపు వాదోపవాదాలు జరిగాయి. కొంతసేపటికి ఎలుగుబంటి నిద్రలోకి జారుతుంది. అప్పుడు పులి మనిషితో ఇలా అంది, ఓ మిత్రమా, ఓ మానవా, ఆ ఎలుగుబంటి నిన్ను తినేయడం కోసం పన్నాగం పన్ని అతిథివి అని నాటకాలాడుతుంది. నేను వెళ్ళగానే అది నిన్ను చంపి తినేస్తుంది మానవా, కనుక నీవు ఎలుగుబంటిని క్రిందకు తోసేయి, నేను దానిని తిని నిన్ను వదిలేస్తాను అని మాయమాటలు చెప్పింది పులి. అప్పుడు మనిషి పులి మాటలు నమ్మి పులి చెప్పింది నిజమనుకొని నిద్రపోతున్న ఎలుగుబంటిని అమాంతం క్రిందికి తోసేశాడు. వెంటనే మేల్కొన్న ఎలుగుబంటి క్రింద పడబోతూ చెట్టు కొమ్మని గట్టిగా పట్టుకుంది. అలా పట్టుకొని పైకెక్కి వచ్చి, ఓ మిత్రమా, ఓ మానవా, నీ భయం నాకు తెలుసు. పులి చెప్పినట్లు నేను నిన్ను తినేస్తానని భయపడుతున్నావా? అస్సలు భయపడదు. నీవు నా అతిథివి, నా ప్రాణం ఇచ్చైనా సరే నేను నిన్ను కాపాడుకుంటా అని అక్కడే ఉన్న ఆహారాన్ని ఆ మనిషికి ఇచ్చింది తినమని. తరువాత పులి ఎలుగుబంటితో, ఓ మిత్రమా, చూసావా, ఈ నీచ మానవులు తమ స్వార్థం కోసం తమకు ఆశ్రయం ఇచ్చిన వారిని కూడా చంపడానికి వెనకాడరు. అసలు మనుషులకు కృతజ్ఞత భావం అనేదే ఉండదు. అందుకే చెబుతున్నాను, అతడిని కిందికి తోసేయి, నేను వాడిని తినేసి వెళ్ళిపోతాను అంది పులి. ఎలుగుబంటి చిన్న చిరునవ్వు నవ్వి ఊరుకుంది. చేసేదేమీ లేక పులి అక్కడితో ఆశలన్నీ వదులుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. తమకు కీడు తలపెట్టిన వారికి కూడా మేలు చేయడం ఉత్తముల లక్షణం. కథలో మీకేం అర్థమైందో తప్పకుండా మీ యొక్క విలువైన అభిప్రాయాన్ని తెలియజేయండి. ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తాను. హరే కృష్ణ.